Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 days AWS course. And my name is Nagireddy. సో మనం ఆల్రెడీ డే 16 అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో డే 16లో మనం ప్యాకేజ్ మేనేజ్మెంట్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ప్యాకేజ్ మేనేజ్మెంట్లో లైక్ సాఫ్ట్వేర్ కానీ అప్లికేషన్ కానీ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి. సో వాటికి ఉన్న మెథడ్స్ లైక్ అని ఆర్పిఎం అని, సో వీటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకున్నాం. నౌ వీ విల్ గో టు డే 17. సో డే 17కి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే మీ సపోర్ట్ లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే డెవాప్స్ ఎవరైతే ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. నౌ వీ విల్ గో టు ద డే 17. నౌ వీ విల్ టాక్ అబౌట్ యూజర్ మేనేజ్మెంట్. సో వాట్ ఈజ్ మీన్ బై యూజర్ మేనేజ్మెంట్ అంటే, సో మనకి లైనక్స్లో ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే యూజర్ని ఎలా డిలీట్ చేయాలి, ఆర్ ఆల్రెడీ ఉన్న యూజర్కి ఏదైనా డీటెయిల్స్ లైక్ సపోజ్ నా యూజర్ నేమ్ వచ్చేసి నాగ్. సో ఈ నాగ్ ప్లేస్లో సమ్ యూజర్ నేమ్ మారిపోవాలి, సంథింగ్ కాల్ నాగిరెడ్డి అని రావాలి. సో ఉన్న వాటికి ఏదైనా అప్డేట్ చేయటం. సో ఆల్ ఆర్ కమ్స్ అండర్ మేనేజ్మెంట్. సో మనం ఇక్కడ యూజర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్స్ ఏ యూజర్ మేనేజ్మెంట్. సో డిలీషన్, క్రియేషన్, అప్డేషన్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ మేనేజ్మెంట్. నౌ మనం లైనక్స్లో ఎలా యూజర్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో బిఫోర్ దాట్ మనకి ఆల్రెడీ లైనక్స్లో ఒక 2 యూజర్స్ ఉన్నారు. మనకు తెలుసు డిఫాల్ట్గా ఒక 2 యూజర్స్ ఉంటారని. సో ఫస్ట్ వన్ వచ్చేసి EC2 - యూజర్. సో ఇతను నార్మల్ యూజర్ యాజ్ యూ నో ఆల్రెడీ. అలాగే సెకండ్ యూజర్ వచ్చేసి రూట్. ఎస్, సో ఇతను అడ్మిన్ అని మనకి ఆల్రెడీ తెలుసు. వీళ్ళిద్దరూ బై డిఫాల్ట్గా మన లైనక్స్ సర్వర్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఒక కొత్త యూజర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ మై యూజర్ నేమ్ ఈజ్ సపోజ్ యాన్సిబుల్ ఫర్ లెట్ బై. సో యాన్సిబుల్ అనే యూజర్ నేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో జనరల్గా అయితే కొత్త యూజర్స్ని క్రియేట్ చేయాలి అంటే రూట్ మాత్రమే చేయగలడు, నార్మల్ యూజర్స్ చేయలేడు. కానీ నా సర్వర్లో EC2 - యూజర్ కూడా క్రియేట్ చేయగలడు. ఎందుకు క్రియేట్ చేయగలడు అంటే ఇతనికి కూడా రూట్ ప్రివిలేజెస్ ఉన్నాయి. సో దట్ ఇతను కూడా EC2 - యూజర్ కూడా యూజర్ని క్రియేట్ చేయగలడు. ఇన్ కేస్ రూట్ ప్రివిలేజెస్ లేకపోతే సో తను క్రియేట్ చేయలేడు. బట్ ఇన్ అవర్ కేస్ తనకి రూట్ ప్రివిలేజెస్ ఉన్నాయి. సో దట్ EC2 - యూజర్ కూడా యూజర్స్ని క్రియేట్ చేయగలడు. సో ఎనీహౌ నేను రూట్గానే యూజర్స్ని క్రియేట్ చేస్తాను. ఓకే, సో లెట్ మీ లాగిన్ టు మై టెర్మినల్. సో ఐ ఆల్రెడీ లాగిన్ టు మై టెర్మినల్. ఇక్కడ బిఫోర్ దాట్ మనకి ఈ ఆల్రెడీ యూజర్స్ ఉన్నారు కదా, లైక్ రూట్ కానీ EC2 - యూజర్ కానీ, వీళ్ళ ఇన్ఫర్మేషన్ మనం సర్వర్లో ఎక్కడైనా చెక్ చేయొచ్చా? ఓకే, సో వీళ్ళ ఇన్ఫర్మేషన్ లైక్ పర్టికులర్ EC2 - యూజర్ ఉన్నాడు అని మనకి ఏదైనా డాక్యుమెంట్ వైజ్గా ఏమన్నా ప్రూఫ్ ఉందా, అలాగే రూట్ కూడా ఉన్నాడనే ప్రూఫ్ ఉందా అంటే ఎస్, మనకి లైనక్స్లో ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ నేమ్ వచ్చేసి పాస్వర్డ్. ఈ ఫైల్ ఎక్కడ ఉంటుందయ్యా అంటే /etc కింద చెప్పుకున్నాం కదా. ETC అనేది అన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ని హోల్డ్ చేసుకొని ఉంటుంది. ఈ లొకేషన్లోకి వెళ్ళి మీరు ఈ ఫైల్ ఓపెన్ చేస్తే మనం EC2 - యూజర్ ఉన్నాడో చెక్ చేసుకోవచ్చు, అలాగే రూట్ కూడా ఉన్నాడో లేదో చెక్ చేసుకోవచ్చు. సో బిఫోర్ క్రియేట్ దాట్ మనం ఫస్ట్ ఈ ఫైల్ని చెక్ చేసుకుందాం. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నీ EC2 - యూజర్ కానీ నీ రూట్ యూజర్ కానీ పాస్వర్డ్స్ ఉంటే ఆ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ చెక్ చేయొచ్చు అంటే మనకి ఇంకొక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ నేమ్ వచ్చేసి షాడో. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది కూడా సేమ్ ETC కింద మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఈ ఫైల్లో ఆల్ యూజర్స్ పాస్వర్డ్స్ ఉంటాయి. ఇందులో ఆల్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, పీపుల్ విల్ ఆస్క్ యూ సో వేర్ వీ కెన్ ఫైండ్ ఆల్ ద యూజర్స్ ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు మనం ఇది చెప్పాలి. సో వేర్ వీ కెన్ ఫైండ్ ఆల్ ద యూజర్స్ పాస్వర్డ్ అన్నప్పుడు ఈ ఫైల్ నేమ్ చెప్పాలి. సో ఫైల్ నేమ్ చెప్పాలి అండ్ లొకేషన్ కూడా చెప్పాలి.
సో ఫస్ట్ ఈ రెండు వెరిఫై చేద్దాం ఉన్నాయా లేవా అనేది, దెన్ వీ విల్ క్రియేట్ ఏ న్యూ యూజర్. Now I'm a EC2 iPhone user. సో చెక్ చేయండి కమాండ్ హూ యామ్ ఐ. సో మనం అనుకున్నట్టుగా యూజర్ క్రియేషన్, యూజర్ డిలీషన్ యాజ్ అ రూట్ యూజర్గా చేయాలనుకున్నాం కాబట్టి ఐ వాంట్ టు స్విచ్ యాజ్ ఏ రూట్ యూజర్. సో నేను రూట్గా మారిపోయాను. హూ యామ్ ఐ. ఇప్పుడు ఫస్ట్ మనం ఆ ఫైల్ చెక్ చేద్దాం. సో ట్యాగ్ ఈటీసీ పాస్వర్డ్, ఈ ఫైల్లోనే యూజర్స్ ఉన్నారా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేస్తాం. అంటే సో ఇది మన ఫైల్ ఎండ్. ఓకే, సో ఫైల్ స్టార్టింగ్కి వెళ్దాం. సో చిన్నగా స్క్రోల్ చేయండి. దిస్ ఇస్ అవర్ కమాండ్. సో ఇక్కడ ఫస్ట్ రూట్ స్టార్ట్ అయింది. రూట్, సో రూట్ అయితే ఉన్నాడు కన్ఫర్మ్. దెన్ కిందకి వస్తూ EC2 iPhone యూజర్ ఉన్నాడు. సో మనకి డిఫాల్ట్ యూజర్స్ ఇచ్చేసాం. సో ఇది యూజర్స్ ఇన్ఫర్మేషన్. అలాగే వీళ్ళ పాస్వర్డ్ ఎక్కడ ఉంటుంది? వాళ్ళ పాస్వర్డ్ ఓపెన్ చేస్తే EPC. సో పాస్వర్డ్ ఫైల్ వచ్చేసి షాడో. ఎస్, ఇక్కడ చూడండి వీళ్ళ పాస్వర్డ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. దిస్ ఇస్ పాస్వర్డ్, అలాగే దిస్ ఇస్ ద పాస్వర్డ్. ఓకే, సో బోత్ ఆర్ మనం చెక్ చేస్తాం. నౌ ఐ విల్ క్రియేట్ ఏ న్యూ యూజర్. సో న్యూ యూజర్ని క్రియేట్ చేయడానికి వెరీ సింపుల్ కమాండ్. సో మనకున్న కమాండ్ ఏంటయ్యా అంటే user. This is a simple command to create a new user. So user add, suppose my username is, let's say, Ansible. So let me create a new user. User add and Ansible. User is created. User is created. So ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ ఫైల్ చెక్ చేద్దాం. /etc పాస్వర్డ్, ఈ ఫైల్లో యూజర్ క్రియేట్ అయ్యారా లేదా అనేది మనం చూద్దాం. ఎస్, క్రియేటెడ్. చూడండి, సో ఈ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకొని ఒక ఫైల్లో కాపీ చేసుకొని అండర్స్టాండ్ అవుతాం ఏంటి అనేది ఒక ఫైల్ అనేది. సో టేక్ నోట్ ప్యాడ్. ఎస్, ఇక్కడ చూడండి మనం యూజర్ క్రియేట్ చేసినప్పుడు ఇది అక్కడ వచ్చేసింది. సో యూజర్ నేమ్ వచ్చేసి ఇక్కడ Ansible మనం ఆల్రెడీ ఇచ్చాం. దాని తర్వాత సో ఇక్కడ ఎక్స్ అనేది ఇక్కడ ఏదైనా కామెంట్ ఇచ్చుకోవచ్చు. సో అక్కడ ఏం రాలేదు, దాన్ని మనం స్కిప్ చేసుకోవచ్చు, నాట్ ఏ మ్యాటర్. ఇక్కడ చూడండి 1001 ఏంటి 1001 అంటే ఇది యూజర్ ఐడి. సో మనం ఏదైనా ఒక యూజర్ని క్రియేట్ చేసామంటే వాడికంటూ ఒక యూజర్ ఐడి క్రియేట్ అయిపోతుంది. మరి ఇదేంటి అని అంటే ఇది గ్రూప్ ఐడి. సో మనం ముందుగా లైక్ ఫైల్ పర్మిషన్స్ అప్పుడు చెప్పుకున్నప్పుడు, సో పర్టికులర్ యూజర్ ఉంటే ఆ యూజర్ ఒక గ్రూపుకి కూడా అసైన్ అయి ఉంటాడు. సో ఆ గ్రూపుకి కూడా ఒక ఐడి ఉంటుంది. సో ఇక్కడ గ్రూప్ ఐడి 1001, అలాగే యూజర్ ఐడి కూడా 1001. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇది /home/Ansible. సో యూజర్ క్రియేట్ అయ్యింది కదా, తనకంటూ హోమ్ డైరెక్టరీ ఉండాలి కదా. సో ఇది డిఫాల్ట్గా మనకు తెలుసు /home అనేది అన్ని యూజర్స్కి, అందరి యూజర్స్కి ఒకే హోమ్ డైరెక్టరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున డోకర్ అనే యూజర్ ఉన్నాడు. సో అప్పుడు ఏంటి /home/docker. సపోజ్ రేపొద్దున వీటెక్ అనే యూజర్ వస్తాడు. సో /home/vtech. సో దట్ ఈస్ కామన్. ఇక్కడ షెల్ మనకు తెలుసు కదా, డిఫాల్ట్ షెల్ వచ్చేసి బ్యాష్. సో ఇవి డిఫాల్ట్గా అలకేట్ అయిపోయినాయి, నువ్వేమీ చెప్పలేదు కాబట్టి సిస్టమ్ బై డిఫాల్ట్గా అవి ర్యాండమ్గా జనరేట్ చేసింది. ఇక్కడ ఎందుకు 1001 క్రియేట్ అయింది అంటే చూడండి, నార్మల్గా సిస్టమ్ 0 నుంచి 1000 వరకు అది అసైన్ చేసుకుంటుంది డిఫాల్ట్గా. ఈ 0 వచ్చేసి రూట్ యొక్క యూజర్ ఐడి, ఈ 1000 వచ్చేసి EC2 iPhone యూజర్ యొక్క ఐడి. మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇక చూడండి,
EC2 ఐఫోన్ యూజర్ ఐడి ఎంత 1001. ఓకే, అలాగే మీరు రూట్కి వెళ్తే ఇక్కడ రూట్ ఉంది, రూట్ యొక్క యూజర్ ఐడి ఎంత 0. సో దాట్స్ వై. సో ఇప్పుడు మనకి యూజర్ అనేవాడు క్రియేట్ అయ్యాడు విత్ ఆల్ ద డిఫాల్ట్ వాల్యూస్. ఇక్కడ 1001 క్రియేట్ అయిపోయింది. సపోజ్ నువ్వు ఇంకొక యూజర్ని క్రియేట్ చేసావు అనుకో 1002, 1003, 1004. సో ఇలా డైనమికల్గా ర్యాండమ్గా అదే యూజర్ ఐడీస్ క్రియేట్ చేసుకుంటూ పోతుంది. నౌ లెట్ మీ డిలీట్ ఏ యూజర్. ఇప్పుడు మనం ఏమైతే క్రియేట్ చేసామో అదే యూజర్ని మనం డిలీట్ చేద్దాం. సో యూజర్ని డిలీట్ చేయడానికి కమాండ్ ఏంటయ్యా అంటే సింపుల్ కమాండ్. సో ద కమాండ్ ఈస్ యూజర్ డెల్. లెట్ మీ ట్రై. సో యూజర్ డెల్. ఓకే, అండ్ మన యూజర్ నేమ్ ఏంటి యాన్సిబుల్. ఎస్, యూజర్ ఈస్ డిలీటెడ్. కావాలంటే మళ్ళీ వెళ్ళి EPC పాస్వర్డ్కి వెళ్ళి చెక్ చేయి. సో దేర్ ఈజ్ నో యాన్సిబుల్ యూజర్. ఓకే, సో ఇప్పుడు మనం ఇలా డిలీట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక్కసారి /హోమ్కి వెళ్ళండి. /హోమ్కి వచ్చాను. ఇక్కడ యాన్సిబుల్ యూజర్ అయితే డిలీట్ అయిపోయాడు కానీ యాన్సిబుల్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ డిలీట్ అవ్వాల. ఓకే, సో ఇప్పుడు మాన్యువల్గా డిలీట్ చేస్తున్నాను rm-rf యాన్సిబుల్. ఓకే, ఇప్పుడు అగైన్ ఐ విల్ క్రియేట్ ఏ న్యూ యూజర్. సో యూజర్ యాడ్ సంథింగ్ కాల్డ్ టెస్ట్. సో సీ హియర్ టెస్ట్ అనే హోమ్ డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది బికాస్ టెస్ట్ అనే యూజర్ క్రియేట్ అయిపోయాడు. ఇప్పుడు నాకు యూజర్ డిలీట్ అవ్వాలి, యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ కూడా డిలీట్ అవ్వాలి. సో అలాంటి కేసులో మనం వాడాల్సిన కమాండ్ ఏంటయ్యా అంటే సో యూజర్ డెల్ -r. ఓకే, స్పెసిఫై ద యూజర్ నేమ్, ఎంటర్. సీ హియర్ ఇప్పుడు యూజర్ డిలీట్ అయిపోయాడు, అలాగే యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ కూడా డిలీట్ అయిపోయింది. సో మన -r ఇవ్వకపోతే జస్ట్ యూజర్ మాత్రం డిలీట్ అయిపోతాడు, హోమ్ డైరెక్టరీ డిలీట్ అవ్వదు. దాట్స్ వై వీ నీడ్ టు స్పెసిఫై -r. మీన్స్ రికర్సివ్లీగా దానికి సంబంధించిన ఆ యూజర్ సంబంధించిన అంతా డిలీట్ చెయ్యి అన్నట్టుగా. ఇప్పుడు మనం డీటెయిల్స్ యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ మనం చెప్పినట్టుగా రాలేదు, కరెక్ట్? సో ర్యాండమ్గా అదే అసైన్ చేసింది. బట్ నవ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ యూజర్ విత్ మై కస్టమ్ డీటెయిల్స్. కస్టమ్ డీటెయిల్స్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూజర్ ఐడి వచ్చేసి సంథింగ్ కాల్డ్ 1122 కావాలనుకుంటున్నాను. అలాగే గ్రూప్ ఐడి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ 3344 కావాలనుకుంటున్నాను. ఓకే, సో 1122 ఇట్స్ ఏ యూజర్ ఐడి అండ్ 3344 ఈజ్ ఏ గ్రూప్ ఐడి. ఎస్, ఇంకా దాని తర్వాత షెల్ కూడా కస్టమ్ షెల్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, హోమ్ డైరెక్టరీ కూడా సో కస్టమ్ హోమ్ డైరెక్టరీ ఇవ్వాలనుకుంటున్నాను. మనం దాకా ఏం చెప్పలేదు కాబట్టి డైరెక్ట్గా /హోమ్లోకి వెళ్ళి అక్కడ హోమ్ డైరెక్టరీ క్రియేట్ అయింది. బట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు క్రియేట్ ఇన్ ఏ OPT. ఓకే, సో ఇట్లా మనం కస్టమ్ ఆప్షన్స్ ఇచ్చి మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు బిఫోర్ క్రియేట్ ఏ యూజర్ విత్ కస్టమ్ డీటెయిల్స్ ముందు మనకి ఈ గ్రూప్ నేమ్ క్రియేట్ అవ్వాలి. ఓకే, మనకి గ్రూప్ నేమ్ క్రియేట్ అవ్వాలి. సో ఈ గ్రూప్ నేమ్ ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, ఆల్రెడీ ఉన్న గ్రూప్స్ని ఎక్కడ చెక్ చేయాలి? లైక్ పాస్వర్డ్ లాగా, లైక్ షాడో లాగా. సో గ్రూప్స్ నేమ్స్ కూడా మన సర్వర్లో అవైలబుల్ ఉంటుంది. ఆ ఫైల్ నేమ్ ఏంటి అని అంటే ఆ ఫైల్ వచ్చేసి సేమ్ cat/etc/లోనే. సో మీరు గ్రూప్ అనే ఫైల్ ఓపెన్ చేస్తే ఎస్ చూడు ఇక్కడ కొన్ని గ్రూప్స్ అయితే ఉన్నాయి. myEC2. ఎస్, ఇందాక నువ్వు యూజర్ని క్రియేట్ చేస్తావు కదా, మామూలుగా EC2 ఐఫోన్ యూజర్ బై డిఫాల్ట్ క్రియేట్ అయింది కదా, ఆ యూజర్తో పాటు యూజర్ యొక్క హోమ్ గ్రూప్ కూడా క్రియేట్ అవుతాయి. ఆ గ్రూప్ ఐడి కూడా, గ్రూప్ నేమ్ కూడా, గ్రూప్ ఐడి సేమ్. ఇక్కడ చూడండి, ఇది కస్టమ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఫస్ట్ నేను యూజర్ గ్రూప్ క్రియేట్ చేసి దెన్ ఆ యూజర్ గ్రూప్కి న్యూ యూజర్ని యాడ్ చేస్తాను. చూడండి, ఫస్ట్ యూజర్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి అని అంటే వెరీ సింపుల్. కమాండ్ వచ్చేసి గ్రూప్ యాడ్. సో ఇక్కడ కస్టమ్ నెంబర్ కావాలనుకుంటున్నావు కదా, సో దాట్ వీ నీడ్ టు గివ్ -G. నెంబర్ ఎంత ఇవ్వాలనుకుంటున్నాం మనం? ఐ థింక్ 33. లెట్ మీ చెక్. 3344. సో నేను
3344. నా గ్రూప్ నేమ్ వచ్చేసి సపోజ్ DevOps. My group name వచ్చేసి DevOps. So that's it. Group is created. Now go and check. Yes, group is created with ID 3344. ఇప్పుడు మనం కస్టమ్ యూజర్ని క్రియేట్ చేద్దాం. ఓకే, కస్టమ్ యూజర్ని క్రియేట్ చేద్దాం. సో నేను యూజర్ యాడ్, ఓకే, దెన్ -u, ఓకే, యూజర్ ఐడి నువ్వేం కావాలనుకుంటున్నావు, యూజర్ ఐడి 1122 -g. సో నీ గ్రూప్ ఐడి ఏం కావాలనుకుంటున్నావు ఉందా చెప్పుకున్నాం కదా. సో నా గ్రూప్ ఐడి వచ్చేసి 3344. సో మనం ఆల్రెడీ గ్రూప్ క్రియేట్ చేసాం. సో దట్ డైరెక్ట్గా ఇక మనం గ్రూప్ని కాల్ చేయొచ్చు. దాని తర్వాత -c. సో యూ అంటే యూజర్ ఐడి స్పెసిఫై చేయడానికి, జీ అంటే గ్రూప్ ఐడి స్పెసిఫై చేయడానికి, సి అంటే కామెంట్. ఇక్కడ కామెంట్లో నువ్వు ఏదైనా రాసుకోవచ్చు. సో నాగి బిలాంగ్స్ టు సమ్ DevOps గ్రూప్, వాట్ ఎవర్ యూ కెన్ రైట్. సో ఇక్కడ కామెంట్ దగ్గర జనరల్గా ఫుల్ నేమ్ కానీ, లేకపోతే మీ కాంటాక్ట్ నెంబర్ కానీ, లేకపోతే సమ్ ఈమెయిల్ ఐడి కానీ అలా ఇచ్చుకోవచ్చు. నేను సింపుల్గా నా ఫుల్ నేమ్ ఇచ్చుకుంటున్నాను. సో నాగిరెడ్డి వెన్న. That's it. After that, D. It is a directory for home directory. సో నాకు కస్టమ్ హోమ్ డైరెక్టరీ కావాలని చెప్పుకున్నాం కదా. సో నేను ఓపీటీ లోపల, ఓకే, సో నా యూజర్ నేమ్ వచ్చేసి ఐ వాంట్ టు గివ్ సపోజ్ Ansible ఇలా ఇవ్వాలనుకుంటున్నాను. నా యూజర్ నేమ్ వచ్చేసి Ansible, ఆర్ఎస్ లెట్ మీ గివ్ డోకర్. సో డోకర్. ఆఫ్టర్ దాట్ -s. ఎస్ అంటే ఏంటి అంటే షెల్. నువ్వు డిఫాల్ట్ షెల్ వాడుకోవాలనుకుంటున్నా, బ్యాష్ ఆర్ కస్టమ్ షెల్ ఇవ్వాలనుకుంటున్నావా. సో ఈ కేసులో నేను కస్టమ్ షెల్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దట్ /bin/ ఫర్ ఎగ్జాంపుల్ మనకి షెల్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, షీ షెల్, జెడ్ షెల్, కే షెల్ అని. సో ఈ సినారియోలో నేను జెడ్ షెల్ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ -name అండ్ డోకర్. సో యూజర్ నేమ్. సో ఇక్కడ మనం హోమ్ డైరెక్టరీ క్రియేట్ అవ్వమని చెప్పాము. ఈ -m అనేది ఏంటంటే ఇన్ కేస్ డోకర్ హోమ్ డైరెక్టరీ ఉంటే స్కిప్ చేసే, లేకపోతే క్రియేట్ చేసే. సో దిస్ ఈజ్ ద ఫైనల్ కమాండ్. మళ్ళీ ఒకసారి చూద్దాం, చూడండి. యూజర్ ఐడి, సో నాకు కస్టమ్ యూజర్ ఐడి కావాలనుకుంటున్నాను కాబట్టి -u, సో 1122. అలాగే జీ, గ్రూప్ నేమ్ ఏం కావాలి, సో 3344 -c. సో కామెంట్ ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఆఫ్టర్ దట్ డి, కస్టమ్ హోమ్ డైరెక్టరీ. సో నాకు కస్టమ్ హోమ్ డైరెక్టరీ ఓపీటీలో ఇవ్వాలనుకుంటున్నాను, ఓపీటీలో ఇస్తున్నాను. ఇన్ కేసు మన కస్టమ్ డైరెక్టరీ ఇవ్వకపోతే డిఫాల్ట్గా /home/docker క్రియేట్ అవుతుంది. నౌ షెల్, డిఫాల్ట్గా షెల్ తీసుకుంటుంది, బ్యాష్ తీసుకుంటుంది. సో నాకు బ్యాష్ షెల్ వద్దు, జెడ్ షెల్ కావాలనుకుంటున్నాను. -name. ఇఫ్ హోమ్ డైరెక్టరీ ఈజ్ అవైలబుల్, skip it. ఇఫ్ హోమ్ డైరెక్టరీ ఈజ్ నాట్ అవైలబుల్, create it. That's it. Let me execute this command. Successfully user is created. Now again go and check /etc password file. ఇక్కడ చూడండి, let me copy this line. So let me put in the notepad so that we can understand very clearly. Yes, చూడండి, docker యూజర్ ఐడి 1122, గ్రూప్ ఐడి 3344, జస్ట్ కామెంట్, అలాగే ఓపీటీ డోకర్, అలాగే షెల్ ఏది కావాలనుకుంటున్నాం. సో షెల్ క్రియేట్ అయిపోయింది. సో మీరు ఇవి కూడా చెక్ చేసుకోవచ్చు, నిజంగానే ఓపీటీలో హోమ్ డైరెక్టరీ క్రియేట్ అయిందా లేదా. గో అండ్ చెక్ cat etc cd/opt. ఎస్, డోకర్ హోమ్ డైరెక్టరీ ఇస్ క్రియేటెడ్. సో ఇలా మనం యూజర్ని క్రియేట్ చేసి ఆ పర్టికులర్ యూజర్ హోమ్ డైరెక్టరీ మార్చాలన్నా ఆర్ కస్టమ్ డీటెయిల్స్ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే కస్టమ్ డీటెయిల్స్ క్రియేట్ చేయాలంటే మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో దానికోసం యూ అంటే ఏంటి, జీ అంటే ఏంటి, ఓకే, డి అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, సో ఈ ఆప్షన్స్ తెలుసుకుంటే ఫెయిర్ ఎనఫ్. నా ఫర్ ఎగ్జాంపుల్ వీ వాంట్ టు అప్డేట్ ద యూజర్ డీటెయిల్స్. ఇప్పుడు చూడు, మనం అన్ఎక్స్పెక్టెడ్గా నేను 1122 ఇచ్చాను.
సో నాకు యూజర్ ఐడి 1122 కాదు, 1100 కావాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు చేంజ్ ద యూజర్ ఐడి. సో అప్పుడు మనం ఎలా, సో యూజర్ మోడ్, ద కమాండ్ ఈజ్ యూజర్ మోడ్ -u. ఏ యూజర్కి, ఫర్ ఎగ్జాంపుల్ నా యూజర్ ఐడి వచ్చేసి న్యూ యూజర్ ఐడి సపోజ్ 1100. యూజర్ నేమ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ డోకర్. ఎస్, ఇట్ గాట్ చేంజ్డ్. నౌ /etc గో అండ్ చెక్ పాస్వర్డ్. చూడు మన ఐడి మారిపోయింది 1100, ఎర్లియర్ 1122. నౌ ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూజర్ నేమ్ కూడా మార్చాలి. సో డోకర్ ప్లేస్లో ఐ వాంట్ టు గివ్ ద కుబర్నెటిస్ ఆర్ షార్ట్కట్లో k8s అని ఇవ్వాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏంటి అని అంటే యూజర్ మోడ్ సేమ్ కమాండ్, నౌ గివ్ ద L అండ్ న్యూ యూజర్ నేమ్. సో నా న్యూ యూజర్ నేమ్ వచ్చేసి k8s, మన ఓల్డ్ యూజర్ నేమ్ ఏంటి డోకర్. సో లైక్ దిస్. అగైన్ గో అండ్ చెక్ cat etc పాస్వర్డ్. చూడు యూజర్ నేమ్ కూడా మారిపోయింది. సో ఇలా మనం యూజర్స్ని క్రియేట్ చేయడం, వాళ్ళ యూజర్ ఐడీస్ కానీ యూజర్ నేమ్స్ కానీ కస్టమ్ డీటెయిల్స్ కానీ ఈజీగా ఇవ్వచ్చు. ఇప్పుడు కొన్నిసార్లు మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ వస్తుంటాయి. సో రిక్వైర్మెంట్స్ ఏంటి అని అంటే, సో టెంపరీ అకౌంట్స్ కావాలి అని అంటారు. లైక్ మనం అడ్మినిస్ట్రేటర్ అయితే సో మనకు రిక్వెస్ట్లు వస్తుంటాయి ఏమని, సో టెంపరీ అకౌంట్స్. సో బేసికల్ టెంపరీ అకౌంట్స్ కొన్ని టెస్టింగ్ పర్పస్ కోసం వాడుతూ ఉంటారు. సో అలాంటి పర్పస్లో మనకి టెంపరీ అకౌంట్స్ కావాలని చెప్తారు. లేదు, మన కంపెనీలోకి కొంతమంది కాంట్రాక్టర్స్ జాయిన్ అయ్యారు. లెట్స్ మీ టీంలోకి కాంట్రాక్ట్స్ ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు. సో వాళ్ళ కాంట్రాక్ట్ 6 months అనుకుందాం. ఓకే, సో ఈ 6 months కోసం యూజర్ క్రియేట్ అవ్వాలి. ఆ 6 months తర్వాత యూజర్ ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోవాలి. ఓకే, సో ఇలాంటి సినారియోస్ మనకు వస్తాయి. సో అప్పుడు మనం ఓకే chage అనే కమాండ్ ద్వారా chage అనే కమాండ్ ద్వారా మనం వాళ్ళకి ఎక్స్పైరీ కూడా సెట్ చేయొచ్చు. ద కమాండ్ ఈస్ chage. సో విత్ హెల్ప్ ఆఫ్ దిస్ కమాండ్ ఏదైనా ఒక పర్టికులర్ యూజర్కి ఎక్స్పైరీ డేట్ పెట్టాలి అంటే మనం పెట్టచ్చు. సో ఎలాగని చూద్దాం చూడండి. సో సింటాక్స్ వచ్చేసి chage -E ఎక్స్పైరీ అండ్ దెన్ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి August 31st, 2024 అనుకో. సో అప్పుడు మనం ఎలా ఇవ్వాలి, 2024. ఓకే రైట్, ఆగస్ట్ అంటే 08, సపోజ్ 31 అండ్ యూజర్ నేమ్ ఏంటి, సపోజ్ డోకర్. మనం డోకర్ మార్చాం కదా, k8s. ఇలా మనం ఆ యూజర్కి ఎక్స్పైరీ డేట్ క్రియేట్ చేయొచ్చు. సో లెట్ మీ క్రియేట్ ద ఎక్స్పైరీ ఫర్ k8 యూజర్. నౌ కమ్ హియర్. సో chage -E capital E and 2024 and -08 -31 and user name is k8. సో మనం k8స్కి ఎక్స్పైరీ డేట్ పెట్టాం. సో ఇప్పుడు మనం కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ నిజంగా ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. సో అది ఎప్పుడు ఎలా, అగైన్ సేమ్ కమాండ్ chage -L, యూజర్ నేమ్ ఏంటి k8s కదా. సో గో అండ్ చెక్. నౌ వీ కెన్ చెక్. సో ఎప్పుడు క్రియేట్ చేసాం, మనం క్రియేట్ చేసుకుని ఇందాక కాబట్టి పాస్వర్డ్ వాట్ ఎవర్, లాస్ట్ చేంజ్ క్రియేషన్ వాట్ ఎవర్. బట్ ఇక్కడ క్లియర్గా చూస్తే అకౌంట్ ఎక్స్పైర్స్ August 31st, 2024. ఇలా ఎప్పుడైతే మన ఆర్గనైజేషన్లోకి కాంట్రాక్టర్స్ జాయిన్ అవుతే సో వాళ్ళ యొక్క అకౌంట్ ఆటోమేటిక్గా డిలీట్ అవ్వడానికి, డీయాక్టివేట్ అవ్వడానికి chage అనే కమాండ్ వాడతాం. ఇప్పుడు మనం ఇంకొక కమాండ్ గురించి మాట్లాడబోతున్నాం. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ chown. ఓకే, chown. సో చేంజ్ ఓనర్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు ఒక ఫైల్ యొక్క పర్మిషన్, లైక్ వాడికి రీడ్ ఉండాలా, లేకపోతే రైట్ ఉండాలా, లేకపోతే ఎగ్జిక్యూషన్ ఉండాలా గురించి మాట్లాడాం. సో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ పర్మిషన్స్. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ ఫైల్ యొక్క ఓనర్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ రూట్ యూజర్గా నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ద ఫైల్ నేమ్ వచ్చేసి file1.txt. ఇప్పుడు ఈ ఫైల్ యొక్క ఓనర్ ఎవరు, సో మనకు తెలుసు రూట్.
ఓకే. ఇప్పుడు ఈ ఓనర్‌షిప్ అనేది మార్చాలి. రూట్ కాదు EC2 ఐఫోన్ యూజర్‌గా మార్చాలి అని అనుకుంటున్నాం. సో దాట్స్ వాట్. అదే మనకి ఓనర్‌షిప్ మార్చడం. ఆ ఓనర్‌షిప్ మార్చడానికి మనం వాడే కమాండ్ ఏంటయ్యా అంటే chphone. ఇప్పుడు మనం ఒక ఫైల్ క్రియేట్ చేసి ఎలా ఓనర్‌షిప్ మార్చాలో చూద్దాం. సో I will create one new file. So with help of touch and my file name is, let's say, Jenkins. Created. Now do ll, we can clearly see. So this is our file and this is okay యూజర్ ఓనర్ నేమ్. ఇదేంటి గ్రూప్ నేమ్, గ్రూప్ ఓనర్. సో ఫస్ట్ మనం ఓనర్ ఈ పర్మిషన్ ఓనర్షిప్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు రూట్ ప్లేస్లో నాకు EC2 ఐఫోన్ యూజర్ రావాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే chone కమాండ్ ఈజ్ సేమ్ అండ్ న్యూ ఓనర్ ఎవరు, నా న్యూ ఓనర్ వచ్చేసి EC2 మైనస్ యూజర్. ఏ ఫైల్కి, సపోజ్ నా ఫైల్ నేమ్ వచ్చేసి జెన్కిన్స్. దాట్స్ ఇట్. chone EC2 మైనస్ యూజర్. ఏ యూజర్ కావాలనుకుంటున్నావు ఆ యూజర్ నేమ్, ఏ ఫైల్కి అయితే కావాలనుకుంటున్నావు ఆ ఫైల్కి. దాట్స్ ఇట్. డూ ll అగైన్. నౌ వీ కెన్ సీ యూజర్ నేమ్ గాట్ చేంజ్డ్. ఓకే. సో లేదు, నాకు ఇక్కడ ఓనర్షిప్ ఫైల్ యొక్క ఓనర్ మారాలి, అలాగే గ్రూప్ ఓనర్ కూడా మారాలి. ఓకే. సో నాకు ఆల్రెడీ గ్రూప్ ఉన్నాడు, లైక్ డెవాప్స్ అనే గ్రూప్ ఉంది. కావాలంటే చెక్ చేయండి, /etc అండ్ గ్రూప్. సో డెవాప్స్ అనే గ్రూప్ ఉంది, నాకు రెండు మారాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తాను, సేమ్ chone. ఓకే. అండ్ నా ఓనర్ నేమ్ వచ్చేసి EC2 మైనస్ యూజర్ కోలన్, గ్రూప్ నేమ్ వచ్చేసి డెవాప్స్. సో ఫైల్ నేమ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫైల్ నేమ్ వచ్చేసి పాస్వర్డ్ బ్యాకప్. ఇది ఆల్రెడీ క్రియేట్ అయ్యింది. సో దానికి నేను ఫైల్ ఓనర్షిప్, గ్రూప్ ఓనర్షిప్ రెండు మార్చాలనుకుంటున్నాను. సో ఎంటర్. నౌ డూ ll అగైన్. నౌ వీ కెన్ సీ యూజర్ మారిపోయాడు, అలాగే గ్రూప్ కూడా మారిపోయారు. లేదు ఓన్లీ గ్రూప్ ఒక్కటే మారాలి అనుకున్నాం అనుకో, ఎస్ దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఇక చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ రూట్ అన్నాడు, నాకు ఓన్లీ గ్రూప్ ఓనర్షిప్ మాత్రం మారాలి. సో ఎట్ ద టైమ్ chone కోలన్. సో గ్రూప్ నేమ్ ఏంటి, డెవాప్స్. సో ఫైల్ నేమ్ ఏంటి, జెన్కిన్స్. సో డూ ll అగైన్. ఇట్ గాట్ చేంజ్. నౌ ఇట్ గాట్ చేంజ్డ్. ఇలా మనం ఒక ఫైల్ యొక్క ఓనర్షిప్ మార్చాలన్నా, గ్రూప్ యొక్క ఓనర్షిప్ మార్చాలన్నా కూడా మనం ఈజీగా చేంజ్ చేయొచ్చు. ఓకే. సో మనం యాజ్ ఆఫ్ నో మనం కవర్ చేసిన కమాండ్స్ ఏంటంటే, సో యూజర్ యాడ్ ఇంపార్టెంట్, అలాగే విత్ కస్టమ్ డీటెయిల్స్, అలాగే యూజర్ డెల్, అలాగే యూజర్ గ్రూప్, లైక్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి, సో అది కూడా చూసాం మనం. ఓకే. అండ్ ఆఫ్టర్ దాట్ ch ఏజ్. ఓకే. సో దీనికి యూజర్ కాకుండా దీన్ని సింపుల్ చెప్పాలి అంటే గ్రూప్ యాడ్. సో ఒక గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి, ఎస్ గ్రూప్ డిలీట్ చేయాలన్నా సరే సంథింగ్ సేమ్ గ్రూప్ డెల్. సో ఐ ఫర్గెట్ దిస్, బట్ ఏదైనా గ్రూప్ డిలీట్ చేయాలంటే గ్రూప్ డెల్ అనే కమాండ్ మనం వాడచ్చు. సో దాని తర్వాత సో ch ఏజ్ అండ్ ఎక్స్పైరీ డేట్ పెట్టాలనుకున్నప్పుడు మనం ch ఏజ్ వాడాం, అలాగే chone. సో ఈ కమాండ్ చాలా ఎక్కువ మంది అడుగుతుంటారు, chone లైక్ ఓనర్షిప్ ఎలా మార్చాలి, ఫైల్ యొక్క ఓనర్షిప్ ఎలా మార్చాలి అన్నప్పుడు chone వాడుతుంటారు. సో chmod ఆల్రెడీ మనకు తెలుసు. సో chmod చేంజ్ మోడిఫికేషన్స్, ఒక ఫైల్ యొక్క పర్మిషన్స్ ఎలా మార్చాలి. సో ఇక్కడ ఓనర్షిప్ ఎక్కడ మార్చే సినారియోస్, లైక్ వెన్ టు చేంజ్ ద ఓనర్షిప్. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాజ్ ఎ అడ్మినిస్ట్రేటర్గా, యాజ్ ఎ రూట్ యూజర్, యాజ్ ఎ అడ్మినిస్ట్రేటర్గా నువ్వు ఒక యూజర్ని క్రియేట్ చేస్తావు. సపోజ్ ఆ యూజర్ నేమ్ వచ్చేసి నాగ్. ఓకే. సో ఈజ్ బిలాంగ్స్ టు సంథింగ్ కాల్డ్ డెవాప్స్ టీమ్. సో డెవాప్స్ టీమ్ ఉన్నప్పుడు అతను కొన్ని పర్టికులర్ ఫైల్స్ ఆర్ పర్టికులర్ డైరెక్టరీస్ chone కమాండ్ ద్వారా ఫైల్కి, డైరెక్టరీకి రెండింటికి ఓనర్షిప్లు మార్చవచ్చు. మనం ఓన్లీ ఫైల్కి ట్రై చేస్తాం, బట్ డైరెక్టరీ కూడా ట్రై చేయొచ్చు, చేంజెస్ చేయొచ్చు.
సో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా వాళ్ళు పర్టికులర్ ఫోల్డర్స్కి, పర్టికులర్ డైరెక్టరీస్కి యాక్సెస్ ఉందా లేదా, ఓకే. సో మనం ఆ యాక్సెస్ ఇవ్వాలి. సో ఆ టైంలో మనం chone అనే కమాండ్ యూస్ చేసి ఈ యూజర్కి ఎస్ ఈజ్ అ రైట్ యూజర్, సో ఈజ్ గోయింగ్ టు యాక్సెస్ రైట్ ఫైల్స్ అండ్ రైట్ డైరెక్టరీస్. అలాగే కొన్ని ఆటోమేషన్ ఆర్ కొన్ని స్క్రిప్టింగ్ టైమ్స్లో సో వాళ్ళు పర్టికులర్ స్క్రిప్ట్స్ రన్ చేయాలి, పర్టికులర్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ రన్ చేయాలి. సో అలా రన్ చేయాలన్నప్పుడు ఆ పర్టికులర్ ఫైల్స్కి, పర్టికులర్ ఫోల్డర్స్కి ఓకే రైట్ పర్మిషన్స్ ఉండాలి, రైట్ ఓనర్షిప్ ఉండాలి. దెన్ ఓన్లీ దే కెన్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ దెమ్. సో ఆటోమేషన్, స్క్రిప్టింగ్, ఓకే. సో ఈ టైంలో కూడా మనం ఆ ఫోల్డర్స్కి, ఆ ఫైల్స్కి ఓనర్షిప్ చేంజెస్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో దాట్స్ ఇట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, సో కమెంట్ బిలో, and thank you.